అందరూ హైందవ శంఖారావంలో ఉద్రేకంగా మాట్లాడిన అనంత శ్రీరామ్ మాటల్లోని అబద్ధాలను, మోసపూరిత నటనను చూసి ఆ అతి వినయాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలా అని ఆలోచిస్తున్నారా? ఇదో నేను వచ్చేసాగా, రండి మాట్లాడుకుందాం. అనంత శ్రీరామ్ చేసిన ఉద్రేకపూరిత మాటల వెనుక ఉన్న హిపోక్రసీని ఎండగడదాం. అయితే అన్నలు, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు తెలివి తెచ్చుకోండిరా బాబు, కాస్త చైతన్యం పొందండి, మహనీయులను చదవండి, చరిత్ర చదవండి, రాజకీయాలు చదవండి అని కుయ్యో మొర్రో అని మొత్తుకుంటే మీకు టైం ఉండదు. కానీ వాడెవడో హిందూ ఓటు బ్యాంకు కోసము, మత కల్లోలాలు సృష్టించడం కోసము, మీ బుర్రల్లో అజ్ఞానాన్ని నింపడం కోసము హిందూ రక్షణ సభ పెడితే తగుదునమ్మా అని అన్ని పనులు ఆపుకొని పోయారు. పెద్ద మేమే హిందువులం అన్నట్టు. అసలు ఏమంత ప్రమాదం వచ్చిందని సామాన్యులందరూ కట్టలు కట్టుకొని కూలీనాలి బంధు పెట్టుకొని పోయి అక్కడ కూసున్నారు. జీవితకాలపు వెర్రితనాన్ని కొని తెచ్చుకోవడం కాకపోతే. అయినా మన సామాన్యులము, దళిత బహుజనులమే పెద్ద హిందువులమైనట్టు ఎగేసుకొని పోయినాం కదా. అసలు ఏ భారీ పారిశ్రామికవేత్త తన వ్యాపారం బంద్ చేసి అక్కడికి వచ్చారు చెప్పండి? వచ్చిందంతా శ్రామిక వర్గమే. ఇక మన దేశంలో హిందూ పిఎం, హిందూ రాష్ట్రపతి, హిందూ ఉపరాష్ట్రపతి, హిందూ హోంమంత్రి, హిందూ రక్షణ మంత్రి, హిందూ ఆర్థిక మంత్రి, హిందూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్న ఈ దేశంలో హిందుత్వం ప్రమాదంలో ఉంది అని మిమ్మల్ని నమ్మించిన ఆ సంఘ్ పరివార్ తెలివికి, మీ బుర్రల్లో ఉన్న పెండకు మీరు తలదించుకోండి ఫస్ట్. అంతమంది హిందూ అగ్రవర్ణ మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాని, రాష్ట్రపతి ఉండంగా డీకే, ఏడీఎంకే, ఎస్పీ, బీఎస్పీ, ఏఏపీ, శివసేన, అకాలీదళ్, జేడీఎస్, జేడీయూ, ఆర్జేడీ, టీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ, బీజేపీ లాంటి ప్రాంతీయ పార్టీల్లో ముస్లిం సీఎం అయ్యే అవకాశం లేకున్నా కానీ హిందూ మతం ప్రమాదంలో ఉంది అని భయపడే మూర్ఖత్వం మనకి ఎందుకు వచ్చింది అసలు? హిందువులంతా ఎంత పిచ్చివాళ్ళు కాకపోతే బీజేపీ దాని మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ చేస్తున్న మత రాజకీయాలలో మీరెర్రి పుష్పాలు అవుతున్నారు. మిమ్మల్ని ఎంతన్నా వేస్ట్ అబ్బా. ఛీ, ఓ బూతురాతల కూతల అనంత శ్రీరామ్, ఇటు రావయ్యా, మాట్లాడాలి నీతో. ఏమన్నావు? హైందవ ధర్మ వ్యక్తిత్వ హననానికి సినిమా ఇండస్ట్రీ 3 రకాలుగా పూనుకుంటుందా? అందులోని అంశాలను ఆయన మాటల్లోనే వినండి. ఓ ఎడిటర్ అక్క, నువ్వు బొమ్మేసుకోజరా. కావ్యేతిహాస పురాణాలని వక్రీకరించడం. 2, తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం. 3, తెర వెనక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. కావ్యాతిహాస పురాణాల్ని వక్రీకరించడం, తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగపరచడం, తెర వెనుక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. వాహ్వా శ్రీరామ్, ఈ మాటలు నువ్వు మాట్లాడుతుంటే ఒక హిందూ ప్రవచనకారుడిగానో, ఒక చిత్తశుద్ధి కలిగిన భక్తుడిగానో, విధేయ హైందవ బాంధవుడిగానో లేవయ్యా. ఫక్తు మన్మధుడిలా ఉన్నావు. నువ్వు రాసిన దిగ్గు దిగ్గు దిగ్గునాగా పాట చెవుల్లో వస్తుంటే నరాలు జుమ్ అంటున్నాయి కదా. అల్లా వినిపిస్తున్నాయి నీ మాటలు కూడా. ఏమన్నావు? వాల్మీకి రామాయణము, వ్యాస భారతము భారత సాహితీ వాంగ్మయ శరీరానికి 2 కళ్ళ లాంటివి అన్నావు కదా. నువ్వేనా అన్నావు? గట్టిగా చెప్పు. నీ మాటల్లోనే ఉంది కదయ్యా అవి సాహిత్యము అని. అంటే ఒక మానవ మాతృడైన మనిషి రాసిన లిటరేచర్ అని ఇక్కడే తేలిపోయింది. వ్యాస వాల్మీకులు వాళ్లకు తోచినట్టుగా నచ్చినట్టుగా రాస్తే దర్శక నిర్మాతలు వాళ్లకు తోచినట్టుగా నచ్చినట్టుగా సినిమాలు తీశారు. అయినా నువ్వేందయో పెద్ద శుద్ధపూస ముచ్చట్లు చెప్తున్నావు. దర్శకులు అడిగినప్పుడు నువ్వు ఎన్ని బూతు పాటలు రాసావో లోపల ఉన్న నీ మనస్సాక్షిని అడగయ్యా. అయినా ఏమన్నా ఎంతైనా భలేవాడి అయ్యా అనంత శ్రీరాము. 50 ఏళ్ల కింద లవకుశ సినిమాను తప్పుబట్టావు. రాముడికి లవకుశులకు యుద్ధమే జరగలేదని, జరిగినట్లు సినిమా తీశారని తప్పుబట్టావు. ఉత్తర రామ చరిత్రలో ఈ యుద్ధం ఉందా లేదా అనేది పండితులే చెప్పాలి. ఈ మధ్య వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో అహల్య, గౌతమ ముని, ఇంద్రుడిల మీద ఘోరాతి ఘోరమైన హాస్యము, అపహాస్యము నీకు గుర్తు రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. పాపం లవకుశ సినిమాలో ఎట్లాంటి అపహాస్యము లేదు. యుద్ధం జరిగిందా లేదా అనేదే చర్చనీయాంశం. కానీ అత్తారింటికి దారేది సినిమాలో అంత అపహాస్యం చేస్తే నీకు గుర్తుకు రాకపోవటం ఆశ్చర్యమే.
దీన్నే సెలెక్టివ్ క్రిటిసిజం అంటారు అబ్బాయి. ఇంకా ఉన్నాయి ఆగు నీ ఆనిముత్యాలు. కర్ణుడు దానశీలి కాదా? హైందవ శంఖారావం సభలో అనంత శ్రీరామైన నువ్వు ఏమన్నావంటే ఏదో 4 చిన్న చిన్న దానాలు చేయగానే కర్ణుడు గొప్ప దానశీలి అయిపోతాడా అని. అయ్యా అనంత శ్రీరాము తన రక్షణ కోసము తండ్రి సూర్యుడు ప్రసాదించిన సహజ కవచ కుండలాలను శరీరం నుండి పెకిలించి దేవేంద్రుడికి దానం చేసిన గొప్ప దానశీలి. నీ ఆస్తిలో 10వ వంతు కూడా హిందూ ధర్మ పరిరక్షణకు నువ్వు ఇవ్వవు. ఇస్తావా? దీనికి సాక్ష్యంగా నువ్వు కబ్జా చేసిన భూములే ఉన్నాయి, మా అందరికీ తెలుసు కూడా. కర్ణుడు తన సహజ కవచ కుండలాలను దానం చేయటం అంటే తాను మరణిస్తానని సిద్ధం కావడమే. పైగా ఎవరికి దానం చేశాడు? అర్జునుడిని రక్షించుకోవడానికి వచ్చిన అర్జునుడి తండ్రి దేవేంద్రుడికి. ఇంతకన్నా దానగుణం ఏముంటుందయ్యా అనంత శ్రీరాము? ఇంతకు కర్ణుడికి సహజ కవచ కుండలాలు ఉన్నాయనైనా నువ్వు ఒప్పుకుంటావా, లేక అవెక్కడ ఉన్నాయంటావా? అసలు ఈ సీనే మహాభారతంలో లేదు పొమ్మంటావా? ఏదైనా అనగలవు బాబు నువ్వు. ఇంకా ఏమన్నావు బాబు? అన్యమతస్థులు ఆఫ్ కెమెరా అని ఏదేదో అన్నావు. ఏఆర్ రెహమాన్కు పాట రాయడాన్ని తన్మయత్వంగా భావించి మిక్కీ జే మేయర్ సినిమాలో పాట రాసి సైమా అవార్డు తీసుకొని అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన సినిమాలో కృష్ణుడి మీద పాట రాసి దేవుడి మీద పెద్దగా నమ్మకం లేని మణిరత్నం సినిమాకు పాటలు రాశానని గొప్పలు చెప్పుకొని ఇస్లాం మతం స్వీకరించిన యువన్ శంకర్ రాజాకు పాటలు రాసి అంతా సెటిల్ అయ్యాక అన్ని కోరికలు తీరాక చివరకు హైందవ ధర్మం మీద ఇతర మత దర్శకులు సంగీత దర్శకులు దాడి చేస్తున్నారని స్పెషల్గా ఏదో గొప్ప విషయం చెప్తున్నానని జనాన్ని అటెన్షన్ చేసి మరీ చెప్తావా? ఛీ, కొంచెమైనా చిత్తశుద్ధి ఉండాలయ్యా అనంతు. ఒక తీర్మానానికి వద్దామబ్బా ఫైనల్గా. నువ్వు అంతగా సిగ్గుపడుతున్నావు కాబట్టి నువ్వు సిగ్గుపడ్డందుకు సంతోషం. నువ్వు పూర్తిగా హైందవం లేని సమాజంలో ఉండకూడదు స్వామి, కలుషితం అవుతావు. నీ పక్కన బోలెడు మంది హైందవేతరులు ఉంటారు, ముక్కు మూసుకొని వెళ్ళు. లేకపోతే ఓ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కొనుక్కో, అది కూడా హిందువే తయారు చేసి ఉండాలి. ఆ తర్వాత అందరూ పీల్చిన గాలి పీలిస్తే మీ ముక్కులన్నీ కూడా భ్రష్టు పట్టిపోతాయి, మీ ఊపిరితిత్తులన్నీ కూడా మైలబడిపోతాయి. తప్పనిసరిగా వాడండి స్వామి. మీ లిరిక్స్ అన్యమతస్థులు వింటున్నారు, వాళ్ళు చూడకుండా వినకుండా మీరు దాచిపెట్టుకోండి. మీరు పెట్టుకునే వాచ్లు, చొక్కాలు, కళ్ళజోళ్ళు, నీళ్ళు, ఆహారం, ఫోన్లు, అమ్మో పెద్ద లిస్ట్ ఉంది. మీ హిందువులేమీ చేయలేదు, వాటి నిర్మూలనల గురించి ఆలోచించండి. లేకపోతే హైందవంలో పుట్టినట్టే కాదు, పుట్టినా వేస్ట్ అని అనుకుంటారు అందరూ. ఇదంతా ఎందుకు? 2 రోజుల్లో నిత్యానంద స్వామి హిందూ దేశమైన కైలాసానికి పో. నీకు మాతో ఇక బాధ ఉండదు, నువ్వు అంతగా రక్తం మరిగించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సరే నా బంగారు కొండ, హిందూ బంధువుల అండ, పిండ కూడా కాదు, కట్ చేయరా.